నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అబ్బాయి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ చూసుకుంటే మాత్రం బై బీపర్ మినీ అనే ఒక ఐ మెసేజ్ సపోర్టింగ్ టు ఆండ్రాయిడ్ ఫోన్స్ అనేసి అయితే తీసుకొచ్చారన్నమాట. సో దీన్ని అది యాపిల్ ఐడితోనూ కూడా పనిచేస్తుంది అనేసి అయితే వితౌట్ అనేసి అయితే వస్తుంది అనేసి అయితే అంటారు. సో ఇక్కడ సేమ్ ఐ మెసేజ్ ఎట్లయితే చాటింగ్ చేస్తారో మెసేజ్ చేస్తారో సేమ్ అలానే ఉంటుంది అనేసి అయితే అంటారు. సో న్యూ యాప్ బీపర్ మినీ అనేసి అయితే ఉంది. సో చూద్దాము దీనికి సంబంధించిన టెస్టింగ్స్ అవన్నీ చేసి సపరేట్గా ఇంకొక వీడియో అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకోవడం షామీ నుంచి అన్నమాట. సో రెడ్మీ 13 సిరీస్ అయితే లాంచ్ అయిపోయింది. సో రెడ్మీ 13C 5G, రెడ్మీ 13C అనమాట. సో రెడ్మీ 13C వచ్చేసరికి అయితేనేమో 9,000 ఉంది అనుకోండి. 899 రూపాయలు, ₹1 తక్కువ 9,000. అదే రెడ్మీ 13C 5G వచ్చేసరికి అయితేనేమో 11,000 ఉంది, అంటే 10,999 రూపాయలు, ₹1 తక్కువ 11,000 అనమాట. సో ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ సంబంధించిన స్పెక్స్ రివ్యూ ఎందుకు మంచిగా వీడియో అయితే కంపల్సరీ చేస్తుంది. దానికోసం అయితే ఫాలో కండి, ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే వాట్సాప్ నుంచి అంటే సో వాట్సాప్లో అయితే మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. సో ఇది కొంచెం రూమర్డ్ ఇన్ఫర్మేషన్ అనమాట, కన్ఫర్మ్ లేదు, బీటా టెస్టింగ్లో కూడా అవైలబుల్ లేదు. ఏమంటారు అంటే మనము వాట్సాప్ నుంచి మన స్టోరీస్ ఏవైతున్నాయో ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేసుకోవచ్చు. అండ్ మనం వాళ్ళు ఏం చేస్తారంటే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ ఒకేలాగా షేర్ చేసుకునే ఫీచర్ని అయితే తీసుకొస్తున్నాం అనేసి అయితే అంటారు అన్నమాట. సో చూద్దాము ఏ ఫీచర్ వస్తాయి ఇట్లా మనకి ఇంకా మంచి విషయం అనుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే గ్యాలక్సీ వాళ్ళు సింగిల్ స్లాట్ 4060 Ti గ్రాఫిక్ అయితే తీసుకొచ్చి 16 GB ర్యామ్ అనమాట ఇది. అండ్ ఇది బ్లో స్టైల్ గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో ఒకటేసారి బ్లో స్టైల్ తీసుకొచ్చారు అనమాట. చాలా స్లిమ్గా ఉంది. చాలా రోజుల తర్వాత సింగిల్ స్లాట్ గ్రాఫిక్ కార్డులు చూస్తున్న నార్మల్గా అయితే 1 స్లాట్ తీసేటోళ్ళు, ఇది మాత్రం సింగిల్ స్లాట్ తీసుకొచ్చారు అనమాట. సో ఓవరాల్గా గ్రాఫిక్ కార్డ్ సింగిల్ స్లాట్ తీసుకొచ్చారు కాబట్టి కాస్ట్ ఎక్కువనే ఉండొచ్చు. సో కాస్ట్ కార్డ్ అయితే మీరు తక్కువ ఉంటుంది అనేది కాదు, కానీ ఎందుకంటే సపరేట్ డిజైన్ టెంపరేచర్ అవన్నీ తీసుకురావాల్సి వస్తుంది కాబట్టి. అండ్ ఏది ఎక్కడ యూజ్ అవుతారంటే మేము మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇవి ఓఎమ్స్కి వెళ్తుందా లేకపోతే ఇటు వస్తుందో తెలియదు, కానీ మంచిగా పిక్స్ అవన్నీ కూడా బయటపడ్డాయి అనమాట. అవి చూద్దాము అఫీషియల్గా ఇంకొంచెం అప్డేట్ రాగానే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే చేస్తాను. తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకోవడం గేమ్ న్యూస్ అనమాట. సో మచ్చ పెట్టాడు అందరికి తెలిసిందే, GTA 6 ట్రైలర్ అయితే లాంచ్ అయిపోయింది. అండ్ ఇక్కడ చాలామంది ఏమంటే వైస్ సిటీ సెట్స్తో పాటు వస్తుందని అంటారు. సో ఇక్కడ ఈ గేమ్ వచ్చేసరికి ఫీమేల్ అండ్ మేల్ క్యారెక్టర్స్ మీద ఉందన్నమాట. సో ఇద్దరు క్యారెక్టర్స్ మీద నడుస్తుంది అనేసి అంటారు. సో ఇక్కడ వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే పీసీకి అయితే వస్తలేదు బై, ప్లేస్టేషన్ 5, Xbox X సిరీస్ అండ్ Xbox S అనమాట, రెండు సిరీస్లకి వస్తుంది 2025లో. చాలామంది ఏమంటారు అంటే బై పీసీకి 2026లో ఒక ఇయర్ తర్వాత వస్తుంది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే చేస్తారు. చూద్దాము వస్తుందా లేకపోతే ఇంకేం అప్డేట్స్ వస్తాయి చేతిలో. కానీ గ్రాఫిక్స్ చూసుకుంటే మొత్తం చాలా రియలిస్టిక్ గ్రాఫిక్స్ అయితే కనిపిస్తుంది. అండ్ మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ లాంటి ఫీచర్స్లో కూడా అవన్నీ కూడా వచ్చినాయి. ఇంకా అప్డేట్స్ రాగానే ఇంకా అప్డేట్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుంటే రేపు గేమ్ అవార్డ్స్ అనమాట. సో December 7th గేమ్ అవార్డ్స్ వస్తున్నాయి. లాస్ట్ మంత్ నుంచి నేను మొత్తుకుంటున్న ఏమైనా ఉంటే ఎట్లా అవార్డ్ చేయండి అని. సో రేపు అయితే మనకు అప్డేట్ అయితే వచ్చేస్తే గేమ్ అవార్డ్స్ గురించి. తర్వాత నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో మెట్రో సాగా బండిల్ అయితే అవైలబుల్ ఉందన్నమాట 682 రూపాయలకి. సో ఇక్కడ మీకు ఏమేమి వస్తాయంటే మెట్రో ఎక్సడస్ అండ్ మెట్రో ఎక్సడస్ ఎక్స్పాన్షన్, మెట్రో 2023 రీడక్స్, మెట్రో లాస్ట్ లైట్ రీడక్స్, ఈ 3 గేమ్లు ఒక పాస్ ఎక్స్పాన్షన్ పాస్ ఒకటి అంటే DLC అనుకోవచ్చు. మీరు మొత్తం కలిపేసుకొని 682 రూపాయలకి గేమ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. స్టీమ్ అనే వెబ్సైట్లో మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇవి ఇవాళ టెక్నిక్స్ అండ్ గేమ్ న్యూస్ అప్డేట్స్ అనమాట. మీకు ఏమనిపిస్తుంది, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా యువత ఇచ్చారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.